పార్టీ నాయకులకు పెద్దలకు అందరికీ నమస్కారం. ముందుగా నాకు మహిళా కో-కన్వీనర్గా రాష్ట్ర మహిళా కో-కన్వీనర్గా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాన్నగారు బోడే రామచంద్ర యాదవ్ అన్నకి నా కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ సభ ఏర్పాటుకి ముఖ్య కారణం ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం దిశగా మనం మొదలు పెడుతున్నటువంటి ఈ ఒక యుద్ధం అనే దానికి రేపు జరగబోయేటువంటి రాజధానిలో అంటే విజయవాడలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి మైదానంలో జరగబోయే భారీ సింహగర్జన అనే బహిరంగ సభకు మన బీసీవై పార్టీ తరఫున ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్క అగ్ర కులాల్లో కూడా బడుగు బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన బీసీ రాజ్యాధికారం కోసం మనం చేసే ఈ యుద్ధానికైతేని మనం ఈ బీసీవై పార్టీ తరఫున ఆహ్వానం అయితే పలుకుతున్నాం. దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ ఆవిష్కరణ అయితే ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. అసలు ఈ సభ ఏందనేది చాలా మంది జనాల్లో అపోహలు ఉన్నాయి. ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకే ఈ బీసీవై పార్టీలో పోస్టులు ఇస్తారా, అధికారంలోకి వచ్చేది ఒక యాదవులేనని చాలా మంది నాకు ఎప్పుడైతే బోడే రామచంద్ర యాదవ్ అన్నగారు ఈ పదవి అనేది ఇచ్చారో అప్పటి నుంచి చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. కానీ ఇది ఒక అపోహ మాత్రమే అండి. ఒక యాదవులే కాదు, ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు. అది అగ్రవర్ణ కులాల్లో కూడా బడుగు బలహీనులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా మా పార్టీలోకి అయితే ఆహ్వానం అయితే ఉందండి. నాకు ఈ మధ్య కాలంలో వేరే ఒక చౌదరి అయితే నాకు కాల్ చేశారు, మేము కూడా మీ పార్టీలోకి చేరొచ్చా, మాకు ఆహ్వానం ఉందా అని. ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియో ద్వారా చెప్పగలిగేది ఏంటంటే ప్రతి ఒక్క కులం మతంకి సంబంధించింది కాదండి, ఎవరైతే బడుగు బలహీనులు ఉన్నారో వాళ్ళందరికీ రేపు మా సభకైతే ఆహ్వానం ఉంది. ఎప్పుడైతే ఈ సభని మనందరం కలిసి విజయవంతం చేస్తామో అప్పుడే అది తొలి నాంది అనమాట. ఎప్పుడైతే ఈ సభ విజయవంతం అవుతుందో అప్పుడే మన బీసీలకి రాజ్యాధికారం అనేది మనం తెలుసుకుంటామండి. అసలు ఈ బీసీవై పార్టీ ఏంటి, అసలు ఈ ఎజెండా ఏంటి పార్టీ అనేది కూడా చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన బోడే రామచంద్ర యాదవ్ అన్నగారు అయితే ఒక 5 ముఖ్యమైనటువంటి అంశాలతో ఈ ఎజెండా అనేది అయితే తయారు చేయబడింది. ఆ ముఖ్యమైన 5 ఎజెండాలు అయితే ఏందనేది అంటే ఎప్పుడైతే మన లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు, యువగలం పాదయాత్ర చేసినప్పుడు మనకైతే బీసీ రక్షణ చట్టం అనేది అమల్లోకి తీసుకొస్తామన్నారు. దాదాపు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు మనకి బీసీ రక్షణ చట్టం అనేది అయితే అమల్లోకి రాలేదండి. ఇదైతే మన మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే కులగణన చేపట్టి మా వాటా ఎంత, మా శాతం ఎంత అని డిమాండ్ అయితే మనం ఇప్పుడున్న ప్రభుత్వానికి అయితే మన తరపున విసురుతున్నాము. అదైతే మన రెండో అంశం. మూడో అంశం ఏంటంటే మన బీసీ కార్పొరేషన్కి నిధులైతే ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క కులానికి అందుబాటులోకి తీసుకురావాలనేది మన మూడో అంశం. నాలుగో అంశం ఏంటంటే ప్రధానమైన అంశం, రేపు రాజధానిలో మన బీసీ వాళ్ళకి 1000 ఎకరాల భూమిని సమకూర్చాలి, అందించాలనేది మనకైతే 4వ ప్రధాన అంశం. 5వ అంశం ఏంటంటే ఒక చట్ట సభల్లో అయితేమి, విద్య ఉపాధి వీటిల్లో దేంట్లో అయితేమి 44% రిజర్వేషన్ అనేది అయితే మన బీసీలకు ఏర్పాటు చేయాలనేది అయితే మన 5వ అంశం అండి. ఈ 5 అంశాలతో ఏర్పడిందే మన బీసీవై పార్టీ ఎజెండా. ఈ ఎజెండాని ముఖ్యంగా ప్రజల్లో తీసుకువెళ్ళాలంటే రేపు మనం జరపబోయేటువంటి బీసీ సింహగర్జనే మొదటి నాంది. ఈ ఎజెండాతో తీసుకెళ్తున్నారు. ఈ రోజుల్లో స్వార్థపూరిత రాజకీయం, స్వార్థపూరిత నాయకులు ఉన్నటువంటి ఈ రోజుల్లో మన కోసం మన రామచంద్ర యాదవ్ అన్నగారు అయితే నిస్వార్థంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కనుక దీన్ని నేను ఒక రాజకీయ సభ అనేదానికంటే కూడా మన బీసీల ఆత్మగౌరవానికి, ఒక బీసీఏ కాదండి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీనలు ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవ సభ అని అంటాను దీన్ని. అంతేకాకుండా ఇది మన ఐక్యత సభ, ఇది మన బీసీ రాజ్యాధికారం వైపుగా మనం వెళ్తున్నటువంటి సభ. దీన్ని ఒక రాజకీయ సభలాగా కాకుండా మన కుటుంబ సభలాగా భావించి ప్రతి ఒక్కరు ఈ సభకి ఆహ్వానితులేనండి. ఈ సభకి ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేస్తారని మా బీసీవై పార్టీ తరఫున, నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున, బోడే రామచంద్ర యాదవ్ అన్న తరఫున అందరికీ నేనైతే పిలుపునిస్తున్నాను. థ్యాంక్స్. ఈ అవకాశం కల్పించిన మీకందరికీ థ్యాంక్స్.